ఆందోళనకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. రైళ్లలో అసలు ఖాళీ అనేదే కనిపించడం లేదు. ట్రైన్ ప్లాట్ఫామ్ పై ఆగక ముందే సీటు కోసం పరుగులు తీస్తూ నెట్టుకుంటే ఎక్కేస్తున్నారు. తోపులాట కూడా జరుగుతోంది. ఇక సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. రద్దీని కంట్రోల్ చేయడానికి ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. అయినా ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయాయి. డీటెయిల్స్ సుధీర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూరులకు వెళ్ళడానికి ప్రయాణికులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా జనాలు అయితే కనిపిస్తున్నారు. వారి సొంతూరులకు వెళ్లేందుకు ట్రైన్లను అదేవిధంగా బస్సులను ఆశ్రయిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లాల్సిన ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్లాట్ఫామ్ మొత్తం కూడా ప్రయాణికులతోటి కూడా కిక్కిరిసిపోయినట్టుగా కనిపిస్తుంది. అయితే ముందస్తుగా రిజర్వేషన్ చాలా వరకు దొరకకపోవడంతో వీరంతా కూడా సాధారణంగా సెకండ్ క్లాస్ కు సంబంధించి ఆ బోగిలో ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రైన్ ఆగక ముందే ఇప్పుడు వీరంతా కూడా రన్నింగ్ లో ఎక్కి సీట్ను సంపాదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న సాధారణ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆ సెకండ్ క్లాస్ కు సంబంధించి ఆ బోగిలో ఎక్కేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ మొత్తం కూడా ఒకటి పూర్తి స్థాయిలో ప్రయాణికులతోటి నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే దాదాపుగా 150 స్పెషల్ ట్రైన్లను కూడా నడపడం జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా గతంలో 90 రైళ్లను ఎక్స్ట్రా నడపడం జరిగింది. ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే ఇంకా 150 ట్రైన్లను కూడా నడిపిస్తుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు దాదాపు 51 స్పెషల్ ట్రైన్లను జనసాధారణ పేరుతో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి స్పెషల్ గా నడిపిస్తున్నారు. అయితే వీటితో పాటుగా రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా దక్షిణ భారతదేశంతో పాటుగా ఉత్తర భారతదేశం వైపు నడపడుతున్న ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కావచ్చు, అదేవిధంగా కాచగూడ రైల్వే స్టేషన్ లో పూర్తి స్థాయిలో ఈ రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రయాణికులు అయితే కిక్కిరిసి ఉన్నట్టు అయితే కనబడుతుంది. రైల్వే స్టేషన్ లో కావచ్చు, అదేవిధంగా బస్ స్టాండ్ కావచ్చు, పూర్తి స్థాయిలో బస్సులకు రైళ్లకు రిజర్వేషన్ దొరకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారుగా 1 నెల రోజుల నుంచి కూడా రిజర్వేషన్ కోసం వీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా రిజర్వేషన్ సకాలంలో కావడం లేదు. వెయిటింగ్ లిస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక ట్రైన్ కు దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు ముందే రావాల్సి ఉంటుంది. ఒక ట్రైన్ ఎక్కాలంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి ఇప్పటి వరకు అయితే రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ముందు డోర్ తీసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ డోర్ తీసే ప్రయత్నం చేస్తున్న వీరందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. టీటీఈ దగ్గరుండి ఒకరి తర్వాత ఒకరిని ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా పోలీసులు కావచ్చు, అదేవిధంగా టీటీఈ కావచ్చు, వీరంతా కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అయితే వారందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఒకవైపు, టీటీఈ మరొక వైపు ఉండి వీరందరినీ లైన్లో నిలబెట్టి వీరందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ హౌరా ట్రైన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాదాపు 36 గంటల ప్రయాణం చేస్తారు. ఒకవైపు ఒక ద్వారం నుంచి వీరందరినీ పంపిస్తుంటే మరోవైపు సీట్లు దొరకవేమనే ఉద్దేశంతో వీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వీరంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీట్లు ఎందుకంటే చాలా దూరం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి వారంతా కూడా ఈ ఎమర్జెన్సీ డోర్ల నుంచి వెళ్లి సీట్లను సంపాదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మీకు రిజర్వేషన్ ఉందా? ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం. ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు? ఎన్ని రోజుల ముందు చేసుకున్నారు? 4 మంత్స్. స్పెషల్ ట్రైన్ కి అయితే ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వరకు 3 ట్రైన్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో తామంతా కూడా ఈ ట్రైన్ కు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వేషన్ దాదాపు 4 నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవడంతో తమకు సీట్లు దొరికాయని చెప్పి చెప్తున్నారు. నార్మల్ గా అయితే ఈ రోజు వచ్చి వెంటనే వెళ్ళడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరికే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు వీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో నుంచి వారు సీట్ను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి దాదాపుగా 12 గంటల ప్రయాణం జరుగుతుంది. చెప్పండి. ఏం లేవండి, స్పెషల్ బళ్ళు రిజర్వేషన్ కే దిక్కులేదు. 150 ట్రైన్లు స్పెషల్ గా వేసామని చెప్పేసి రైల్వే శాఖ చెప్తుంది. మీకు ఒక్క ట్రైన్ కూడా అందుబాటులో లేదా? మరి ఎక్కడికి వేసారో తెలియదు. ఇంతవరకు అయితే కనీసం ఆ అవగాహన అయితే ఇప్పటివరకు రాలా. 150 ట్రైన్స్ ఎక్కడికి వేసారో తెలియదు. రీసెంట్ న్యూస్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే సరైన అవగాహన లేకుండా చేయడం వల్లే ట్రైన్స్ కరెక్ట్గా వేయలేకపోయారు అనే ఒక ఇది ఉంది. చిన్న పిల్లలతో మస్తు ఇబ్బంది అవుతుంది. రిజర్వేషన్ చేసుకున్నా కన్ఫర్మ్ అవుతలేదు. 3 నెలలు ముందు చేయించుకున్నాం అయినా కన్ఫర్మ్ కాదు.
పిల్లలతో ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు మేము? వేస్ట్, ట్రైన్ వేస్ట్, ఎంత చేసుకున్నా వేస్ట్. అంటే బస్సుకి ఏమవుతుందమ్మా? బస్సు కానీ ఇంకా వేరే ఇతర ఏమన్నా కానీ పిల్లలతో బస్కి ఇబ్బంది అవుతుంది కదా, పిల్లలతో ఊపుకే బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళాం కదా, అందుకనే ట్రైన్ కోసం చేసుకున్నాం అంతే. మండలు తీసుకున్నాము, మరి ఇప్పుడు బస్సుకి అంతా ఎలాగ వెళ్తాము సార్? వినాయక చవితి ముందలే తీసినారు, ఇప్పుడు బస్సుకి మేము ఏమి వెళ్తాం? ఈ పిల్లని తీసుకొని చెప్పండి. ఇప్పుడు ఈ పిల్లకి టికెట్లు లేవు, 6 ఉన్నవి 6 లేవు అంటారు, ఏం చేస్తాం మరి తెలియదు. ఈ పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తాము? ఎన్ని రోజుల ముందు చేసుకున్నారు రిజర్వేషన్? వినాయక చవితి ముందా ఇప్పుడు 6 కొన్నా 6 లేవు. ఈ పిల్లలతో ఎలాగ వెళ్తాము? అందుకనే ఇప్పుడు మా ప్రాబ్లం. ఎక్కువగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వెళ్లాల్సిన ప్రయాణికులు చాలా వరకు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. దాదాపుగా 4 నెలల ముందు నుంచి కూడా రిజర్వేషన్ చేసుకున్నా ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కాలేదని చెప్పేసి ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే 4 నెలల ముందు నుంచి రిజర్వేషన్ ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నా కానీ వారు వెళ్లాల్సిన సమయం వచ్చింది, స్వగ్రామాలకు వెళ్లాల్సిన సమయం వచ్చినా కానీ ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర టికెట్కి సరిపడా డబ్బులు ఉన్నా కానీ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ట్రైన్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. సికింద్రాబాద్ హౌరా ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ పూర్తి స్థాయిలో కూడా కిక్కిరిసిపోయినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్స్ట్రా బోగీలను వేయడానికి కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని చెప్పేసి తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సాధారణ ప్రయాణికులు శ్రీకాకుళం వెళ్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి హౌరా మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీరంతా కూడా శ్రీకాకుళం వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం వెళ్లాల్సిన ఈ ట్రైన్ దాదాపు 12 నుంచి 14 గంటల సేపు కూడా ప్రయాణం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అంతసేపు తాము ఇతర రవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని అటు వెళ్ళలేమని చెప్పేసి ట్రైన్ మాత్రమే కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి తామంతా కూడా ట్రైన్ ఆశ్రయిస్తున్నామని చెప్పేసి వారందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ రైల్వే శాఖ చాలా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనతో పాటు రైల్వే అఫీషియల్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి? రైల్వే అధికారులు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఏది ఏమైనా కానీ సంక్రాంతికి సంబంధించి చూసుకున్నట్లయితే సంక్రాంతికి ఊరెళ్లేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. సొంతూరుకి వెళ్ళాలని చెప్పేసి వారందరూ కూడా ఆతరపడుతుంటారు. దాదాపు 3-4 నెలల ముందు నుంచి ట్రైన్ టికెట్లు కన్ఫర్మ్ చేసుకునేందుకు వారంతా కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా చోటు అయితే కనిపించలేని పరిస్థితి కనబడుతుంది. చిన్న పిల్లలు వీరంతా కూడా ప్రయాణం చేస్తారు. దాదాపు 12 నుంచి 14 గంటల సేపు వీరంతా కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్న ప్లేస్ దొరికినా కూడా అదంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా? ఆర్ఏసీ వచ్చింది, భద్రక్ తీసాం, భద్రక్ వరకు తీసాం, ఎక్స్ట్రా తీస్తే ఆర్ఏసీ ఇచ్చింది ఇద్దరికి కలిపి. 4 నెలల ముందు తీసినాం. అది కాదు. ఎక్కడికి వెళ్తున్నారండి? శ్రీకాకుళం జిల్లా ఆందల వలస. ఆర్ఏసీ వచ్చింది తీసినప్పుడే, భద్రక్ వరకు తీసాం, అందుకు ఆర్ఏసీ ఇచ్చిండ్రు, లేకపోతే కన్ఫర్మ్ లేదు, వెయిటింగ్ లిస్టే. చార్జీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారా? ఎంత తీసుకుంటున్నారు చార్జీ? మనం అంటే ఛార్జీలు అయితే ఓకే, మేము భద్రక్ వరకు కదా, అక్కడ వరకు ఛార్జీ ఎక్కువ పడింది. ఇలా అయితే 420-30 తేలిపోతే అలాగే 600కి పైన పడింది. లేదు, ఇదైతే కంఫర్టబుల్ గా ఉంటదని. చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది కావట్లేదా? అక్కడ మాకు మా అమ్మమ్మకి తాతకి కన్ఫర్మ్ అయినాయి 2, అక్కడికి పంపించేసాం. చూసుకోవచ్చు ఈ ట్రైన్లో చాలా వరకు కూడా శ్రీకాకుళం డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లే వాళ్ళే ఉన్నారు. వారంతా కూడా 12 నుంచి 14 గంటల సేపు వారంతా కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా అసలు చిన్న చోటు కూడా కనిపించట్లేదు, ఒక బ్యాగ్ పెట్టుకునే ప్లేస్ కూడా లేదు. పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ ట్రైన్కు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని వేల మంది కూడా ఈ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా రిజర్వేషన్ కాకపోయినా సరే తామంతా కూడా సొంత గ్రామాలకు వెళ్ళాలి, సొంత ఊర్లకు వెళ్ళాలనే ఉత్సాహంతో వారంతా కూడా దీనికి ఈ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో లగేజ్తో పాటుగా ఇతర వస్తువులను కూడా తీసుకుపోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నా కానీ అసలు మనిషి ఎక్కేందుకే ప్లేస్ లేకపోవడంతో వారంతా కూడా చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ రైల్వే శాఖ పూర్తి స్థాయిలో ఈ 150 ట్రైన్లు ఎక్కడ పంపిస్తుంది అనే విషయానికి సంబంధించి ఎవరికి అర్థం కాని ప్రశ్న అయితే తలెత్తుతుంది. హైదరాబాద్ నుంచి అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి 150 ట్రైన్లను ప్రతిష్టాత్మకంగా వీటన్నిటిని కూడా నడుపుతున్నామని చెప్తున్న రైల్వే శాఖ ఆచరణలో మాత్రం ఎక్కడ
150 ట్రైన్లు ఉన్నాయనే విషయానికి సంబంధించి ఎక్కడ కూడా అవి కనిపించలేని పరిస్థితి. ఏ ట్రైన్ చూసినా కానీ పూర్తి స్థాయిలో 1000 మంది వెయిటింగ్ లిస్ట్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది పూర్తి స్థాయిలో నిండిపోయింది, కిక్కిరిసినట్టు కనిపిస్తుంది. ఏ ఒక్క ప్రయాణికుని అడిగినా కానీ తనకు కన్ఫర్మ్ కాలేదు, ఇంకా ఆర్ఏసీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరోవైపు రైల్వే అధికారులు మాత్రం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో వాళ్ళకు రిజర్వేషన్తో పాటుగా స్పాట్లో వాళ్ళకు టికెట్లు ఇస్తున్నామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే ఇంతే జనాలు కూడా పూర్తి స్థాయిలో రైల్వేలకు సంబంధించి కావచ్చు, రైళ్లకు సంబంధించి ఇంతమంది జనం ప్రయాణించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి 30-40 లక్షల మంది మాత్రం వీరంతా కూడా సొంత గ్రామాలకు, సొంత ఊర్లకు ప్రయాణం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రైన్లు సరిపోవట్లేదు, అదేవిధంగా బస్సులు కూడా సరిపోవడం లేదని చెప్పేసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఎక్కువ ట్రైన్లను నడిపించాలి, ఉన్న ట్రైన్లకు అదనపు బోగీలను కూడా సమకూర్చాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో సుధీర్, ఎన్టీవీ, సికింద్రాబాద్ నుంచి. స్కూళ్లలో సంక్రాంతి పండగ సెలవులు ఇచ్చేశారు. దీంతో పట్నం జనాలు పల్లెలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కళకళ్లాడుతున్నాయి. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా ఊరికెళ్లేందుకు బస్సులు దొరకని పరిస్థితి నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు జూబ్లీ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణంలో ఉన్నటువంటి జనమంతా కూడా తమ సొంతూలకు పయనమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పిల్లలకు సైతం స్కూళ్లకు సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జనమంతా ఇక పల్లెబాట పడుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రధానంగా కరీంనగర్, సిద్దిపేట్, దాంతోపాటు నిజామాబాద్, అంటే ఇటువైపు ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లకు కూడా ఇక్కడ నుంచి అన్ని గ్రామాలకు బస్సులు వెళ్తున్నటువంటి నేపథ్యం. దాంతో ప్రత్యేకంగా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి డిపోల నుంచి సైతం ఇక్కడికి అధికారులు వచ్చారు. ఎక్కడికి ఎన్ని బస్సులు అవసరము ఇటువంటి అంచనా కూడా వాళ్ళు ఇప్పటికే ఒక కసరత్తు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే ఆర్టీసీ 5,000కు పైగా ఒక ప్రత్యేకమైనటువంటి బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కరీంనగర్ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రత్యేకంగా పండుగ వచ్చిందంటే చాలు ఇక్కడ నుంచి జనమంతా కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీ బస్ స్టేషన్ మొత్తం నిండిపోయి కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్ ప్రస్తుతం పరిస్థితి? తెలంగాణ ప్రభుత్వము సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యాసంస్థలకి సెలవు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఈవినింగ్ నుండి మరి ఉత్తర తెలంగాణకి ప్రయాణికుల తాకిడి కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంది. నిన్న సుమారుగా 150 బస్సులు అదనంగా నడపడం జరిగినది. ప్రధానంగా జేబీఎస్ నుంచి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకి మనం బస్సులు ప్రతిరోజు సుమారు 750 బస్సులు నడుపుతున్నాము. ఈ రద్దీకి అనుగుణంగా అదనంగా ఇంకొక 250 బస్సుల్ని మనం నడుపుతున్నాము. ఈ బస్సులు సకాలంలో రావడానికి మరియు ఈ రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడానికి నాతో పాటు ప్రతి జిల్లా నుంచి మరి కరీంనగర్ జిల్లా నుంచి డివిజనల్ మేనేజరు, ఆదిలాబాద్ జిల్లా నుంచి డివిజనల్ మేనేజరు, నిజామాబాద్ నుంచి డివిజనల్ మేనేజరు, మెదక్ నుంచి వారి యొక్క టీమ్స్తో పాటు వచ్చి ప్రయాణికులకి సకాలంలో ఈ బస్సులు అందేటట్టు ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఉదయం పెద్దగా లేదు కానీ హడావుడి. ఇప్పటి వరకు 250 బస్సుల్లో సుమారుగా 80 బస్సులు మేము ఆల్రెడీ పంపించడం జరిగినది. అంటే 80 బస్సులు ప్రత్యేకంగా అదనంగా నడిపిన బస్సులు. అండ్ 3 గంటల తర్వాత కూడా ఈ యొక్క రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దానికి మేము సన్నద్ధంగా ఉన్నాము. ఇవి కాకుండా ఉత్తరోత్తర ఏమైనా అదనంగా మేము ఇచ్చిన అంచనాలు తప్పి కూడా ఏమైనా ఎక్కువ జనం వస్తే 100 సిటీ బస్సులు కూడా మేము ప్లాన్ చేసి ఉన్నాము. సో ప్రయాణికులు జేబీఎస్కి వచ్చి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేయనటువంటి ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా క్షేమంగా ప్రయాణించవలసిందిగా నా విజ్ఞప్తి. అంటే బస్సుల టైమింగ్స్ ఎలా ఉంటాయి? అంటే మొత్తం 24 గంటలు బస్సులు నడుస్తుంటాయా, లేదంటే ప్రత్యేకంగా ఏమైనా షెడ్యూల్ ఏర్పాటు చేశారంటే మీరు అన్నట్లు ఉదయం నుంచి లేరు జనం, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు, కొంత అర్ధరాత్రి దాకా కూడా ఈ తాకిడి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, మేము ప్రయాణికులు బస్ స్టాండ్ నుంచి క్లియర్ అయ్యేంత వరకు బస్సులు నడవడానికి ప్లాన్ చేసి ఉన్నాం. ఉదయం వేళల్లో మేము ప్లాన్ చేసిన బస్సులు ఏం చేసామంటే ప్రయాణికులు రాలేదు కాబట్టి కాస్త వాటిని పక్కన పెట్టాము. ప్రయాణికులు రాగానే వాటిని వాళ్ళకి అందుబాటు తీసుకొచ్చి నడపడం జరిగినది.
అంటే ఇప్పుడు చూస్తుంటే జనం అయితే వస్తూనే ఉన్నారు, కానీ ఛార్జీల విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్తున్నటువంటి వాళ్ళకు ప్రత్యేక ఛార్జీల వసూలు ఏమైనా ఉంటుందా? స్పెషల్ బస్సుల షెడ్యూల్డ్ బస్సుల్లో ఛార్జీలు మార్పు ఏమి ఉండదండి. కాకపోతే ఈ పండుగ ఇలాంటి సందర్భాల్లో మనకి ప్రయాణికులు ఒకవైపే ఉంటారు కాబట్టి మనము దూరాభారం బట్టి 20% నుంచి 50%కి అదనంగా ఛార్జ్ చేయమనేసి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. అందులో భాగంగానే ప్రత్యేక బస్సుల్లో ఆ ఛార్జీలు వర్తిస్తాయండి. ఇది కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ డిపోకు సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. మొత్తం ఏదైతే అంటే నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి జనమంతా కూడా ఇక పల్లెబాట పడుతున్నారనేది మనకు ప్రత్యేక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే ఎంట్రీ ఉందో జేబీఎస్ ఎంట్రీ మాత్రం అంటే అసలు ఏమాత్రం కాలు పెట్టలేనంతగా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిండిపోతుంది. అంటే వాళ్ళంతా కూడా ప్రయాణికులు ఎవరైతే వచ్చేవాళ్ళు కావచ్చు, వెళ్ళే వాళ్ళు కావచ్చు, వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళలో కూడా వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేటండి. బస్సులు అంటే కంటిన్యూగా మీకు బస్సులు దొరుకుతున్నాయి. ఎట్లా ఉంది ఈ పండుగ? కొంత రష్ కూడా కనిపిస్తుంది. బాగానే ఉందండి, బాగానే వస్తున్నాయి బస్సులు అయితే బాగానే వస్తున్నాయి. ట్రాఫిక్ బాగుంది. సీట్లు దొరికే పరిస్థితి దొరుకుతున్నాయి. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి చేరుకొని? ½ అవర్ అయింది ఇక్కడికి వచ్చి. బస్సు దొరకలే ఇంకా? ఇది అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళకి మాత్రం వెంటనే బస్సులు దొరికే పరిస్థితి లేదు. మనకు ఎదురుగా ఒక బస్సు కూడా కనిపిస్తుంది. బస్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యేకంగా పరిశీలించవచ్చు. ఏ విధంగా బస్సు ఎక్కడానికి జనం పడుతున్నటువంటి ఇబ్బందులను మనం అక్కడ చూడొచ్చు. వాళ్ళంతా తమకు కావాల్సినటువంటి అంటే బస్ కోసం ఎదురు చూసి చివరికి బస్ వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి బస్ కోసం మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు జనం. కానీ బస్సులు వచ్చినట్టుగానే వెంటనే నిండిపోతున్నాయి. దాంతో చాలాసేపు అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు కొన్ని లోకల్ బస్సులు ఏవైతే ఉన్నాయో లోకల్ బస్సులను సైతం ప్రత్యేకంగా ఈసారి స్పెషల్ బస్సులుగా మార్చి వాటిని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి జేబీఎస్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున జనం మాత్రం పల్లెబాట పడుతున్నారు. దానికి అనుగుణంగా మేము బస్సులను సైతం సిద్ధం చేస్తాం.